హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అనురాధని. ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడి తురుము పచ్చడి. ఈరోజు మామిడి తురుము పచ్చడి ఇది వెనక వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే అబ్బా సూపర్ అనాల్సిందే అండి. మరి ఈ పచ్చడి ఎలా చేయాలో మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఈ ఒక మామిడికాయని, పెద్ద సైజు ఒక మామిడికాయని తీసుకొని మంచిగా కడిగేసి మంచిగా తుడిసేసుకోవాలండి. తడి అనేది ఏమి లేకుండా తుడిసేసుకొని ఇలా మంచిగా తురిమేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మంచిగా తురిమేసుకోవాలి. తురుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇంగువ, అలాగే జీలకర్ర, ఆవాలు, సాల్ట్, కరివేపాకు 2 రెబ్బలు, ఎండుమిర్చి 2 రెబ్బలు, కారం 1/2 కప్ అయితే తీసుకున్నాను, ఆవాల పిండి, మెంతి పిండి, ఆయిల్, ఒక వెల్లుల్లిపాయని ఇట్లా కచ్చాపచ్చగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ ఏందో చూద్దాం. ఇప్పుడు ఇది మాత్రం మంచిగా తురిమేసుకొని, తడి అనేది ఏమి ఉండకూడదండి. ఇట్లా తురిమేసుకొని పక్కన పెట్టేసుకొని ఇట్లా పెట్టుకోవాలి. దీంట్లో ఇప్పుడు ఒక పెద్ద కాయకి నేను ఆవు పిండి అయితే తీసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను అంతేనండి. పెద్ద సైజు మామిడికాయకి ఆవు పిండి ఎక్కువ అవసరం లేదు. ఒక 1/2 టీ స్పూన్ మెంతిపిండి, ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. సాల్ట్ కూడా 2 టేబుల్ స్పూన్లే తీసుకుంటున్నానండి. క్వాంటిటీ కరెక్ట్గా ఉండాలి కదా. 2 స్పూన్లు సరిపోద్దండి. ఇంకా కారం వచ్చేసి మీకు కొంచెం కారంగా ఉండాలంటే కనుక, ఎక్కువ గ్రేవీ కారంగా స్పైసీగా ఉండాలంటే కనుక ఒక 3 టేబుల్ స్పూన్లు అయితే తీసుకుంటున్నాను నేను. మీకు కావాలంటే ఇంకో స్పూన్ తీసుకోవచ్చు ఎక్స్ట్రా, అంతే. ఇది మంచిగా మిక్స్ చేసేసుకుందాం. మొత్తం మంచిగా కలవాలండి. ఇలా మంచిగా కలిపేసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇప్పుడు ఇది ఇలా ఉండగా ఒక కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము. ఒక 2-3 స్పూన్లు వేసుకోండి ఆయిల్. వేసుకొని కొంచెం మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు దీనికి కనుక మంచిగా పోపు పెడితే వేడి వేడి అన్నంలో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఇప్పుడు పోపు పెట్టుకున్నాం. దీన్ని పొయ్యి మీద అయితే ఒక బాండి పెట్టేసుకొని దీంట్లో అయితే 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. మీకు క్వాంటిటీ చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. నాకైతే నేను ఇందాక తీసుకున్నాను కదా బౌల్, హాఫ్ బౌల్ అయితే తీసుకున్నాను. హాఫ్ బౌల్ ఆయిల్ తీసుకున్నాను, అదే వేసుకుంటున్నాను. మీరు అట్లానే చేసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు ఇది హీట్ ఎక్కగానే, ఆయిల్ హీట్ ఎక్కగానే ఆవాలు జీలకర్ర వేసుకుందాము. సూపర్గా ఉంటుందండి చట్నీ. పచ్చడి మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి కంపల్సరీ ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఇప్పుడు గుమ్మగుమ్మలాడే ఇంగువ అయితే ఒక 1/2 స్పూన్ వేసేసుకోండి. ఒక చిన్నులపాయ రెబ్బ కచ్చాపచ్చగా చేసి పెట్టుకున్నాను కదా, అదైతే వేసేసుకుంటున్నాను. చిన్న సైజు చిన్నులపాయ రెబ్బని ఇట్లా వేసేసుకోండి.
సూపర్ గుమాయింపు కొట్టుద్దండి. వేడి వేడి అన్నంలో వేసుకుని తినండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరే అంటారు వావ్ అని. ఇప్పుడు ఎండుమిర్చి అయితే వేసుకుందాం. ఎండుమిర్చి కూడా కొంచెం మంచి ఫ్రై అవ్వాలి. కొంచెం కరివేపాకు రెబ్బ వేసుకుందాం. 2 రెబ్బల కరివేపాకు వేసుకోండి. చట్నీ చేస్తుంటేనే స్మెల్ వస్తుందండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మామిడి తురుముని వేసుకొని, మిక్స్ చేసుకున్న మామిడి తురుముని వేసేసుకొని పచ్చి వాసన పోయేదాకా ఒక 5 మినిట్స్ అన్న ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 5 మినిట్స్ అయినా కలిపేసుకోండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తుంటేనే చాలాసేపు కలబెడుతున్నాను. మీకు అర్థమవుతుంది, చాలాసేపు ఫ్రై చేస్తున్నాను. 5 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలండి. పచ్చి వాసన ఉంటుంది కదా మామిడి తురుముకి. మీకు లైవ్లో చూపించడానికే నేను ఇట్లా స్కిప్ చేయకుండా చూపిస్తున్నాను, ఫ్రై అండ్ షేప్ చేసుకుంటున్నానని. ఇది వేడంతా పోయిన తర్వాత, చల్లారిన తర్వాత బాటిల్లో పెట్టుకోండి. ఒక వారం రోజులైతే నిల్వ ఉంటుంది. కానీ వేడంతా పోయి చల్లారేదాకా బాటిల్లో పెట్టుకోవద్దు. మళ్ళీ వాటర్ అంతా పడి బూజు ఎక్కుద్ది. చూడండి, ఫైనల్గా మనకి మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది. మనం మళ్ళీ పెట్టుకోం కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి కంపల్సరీగా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.